మరి యొక్క ప్రకటన మరి ఈరోజు మరి కొత్తోట గ్రామంలో ఉన్నటువంటి బోర్డు స్కూలు ఎదురుగా ఉన్నటువంటి బేతేలు ప్రార్థనా మందిరంలో మీ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక ఈరోజు సాయంకాలం 6 గంటలకు ఏర్పాటు చేయబడింది. రండి, వినండి, రక్షణ పొందండి. పాట సంఖ్య తోట పాట పుస్తకంలో పాట సంఖ్య 13. యేసు సాగుపై నీ కొరకే నా కొరకే ఎంత ప్రేమలో నీ కొరకే మానవులకు రక్షణనిచ్చే యేసుక్రీస్తు ప్రభువు వారికి, మరణము జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు వారికి, మానవులందరికీ స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువు వారికి హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం విందామండి. అందరూ కూడా లైన్ లో ఉన్నారండి. బాబు మోషే శోభాకర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటారు. మనం అంతా కూడా విందాం. ప్రియమైన కొత్తట గ్రామ ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో ఈ సాయంత్రం వేళ మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నామండి. ఈ సాయంత్రం వేళ మీ గ్రామంలోనికి ఈ రీతిగా మేము రావడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి, మరి ఏ రీతిగా మేము రావడానికి ఉద్దేశము, దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునికి పంపించాడు. గమనించండి, దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు? లోకములో ఏముందని ప్రేమించాడండి? లోకములో మట్టిని, ఈ లోకములో ఉన్న కొండలు, చెట్లు, ఈ ప్రకృతిని ఇవి ప్రేమించలేదండి ఆయన. మనం ఈ లోక అందాలను ప్రేమిస్తాం. అనేక ప్రాంతాలకు వెళతాం. అందాలు, లోయలు, కొండలు, పర్వతాలు ఇవన్నీ చూడడానికి మన సంతోషం కొరకు అనేక ప్రాంతాలకి అందాలను చూడడానికి వెళ్తాం. ప్రకృతి అందాలను చూడడానికి వెళ్తాం. అలాగే మన పిల్లలను ప్రేమిస్తాం, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాం. కానీ దేవుడు లోకమును ప్రేమించిన, లోకములో ఎవరున్నారండి? మనం మాత్రమే ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు. ఏమని ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు అని అంటే, ఆయన పరలోకమందున్న ఆ సింహాసనమును విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, సమస్తము ఆయన
తన ఘనతను విడిచిపెట్టేసి కేవలం మానవ రూపము ధరించుకుని ఈ లోకమునకు మనవలే ఒక శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి. ఇప్పటికీ 2000 సంవత్సరాలకు మించి మరి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా కాల చరిత్ర చెబుతూ ఉంది. అయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే ఆయన రాజ్యములో మనము కూడా ఉండాలని ఆయన ఈ లోకమునకు ఆయన మనల్ని ప్రేమించి లోకానికి వచ్చాడు. కాబట్టి మనల్ని ప్రేమించడం ఆయన ఎంత త్యాగం చేశాడంటే ఆయన ప్రాణం పెట్టినంత ప్రేమ చూపించాడండి. పిల్లరా గమనించండి, మనము మన ఇంట్లో ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదం జరిగితే కొంతవరకు మనం త్యాగం చేయగలుగుతాం, కానీ ప్రాణం అర్పించేంత త్యాగం చేయలేమండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనము ఈ లోకంలో నశించిపోకూడదని అంత ప్రేమించి ఆయన సింహాసనము, ఆయన మహిమను, ఆయన ఘనతను సమస్త విడిచిపెట్టి పరలోకములో ఉన్న ఆయన స్థానాన్ని విడిచిపెట్టి మానవ శరీరధారిగా మనకి ఈ లోకానికి వచ్చాడండి. ఆయన రావడమే కాదు, మన కొరకు ఆయన సర్వ మార్గమును చూపించాడండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఒక త్రాగుబోతునండి, ఒకప్పుడు నేను తిరుగుబోతుని, ఒకప్పుడు నేను ఒక వ్యభిచారం లాంటి వ్యక్తిని. అయితే నన్ను ఎవ్వరు, నా కుటుంబీకులు కానీ నా బంధువులు కానీ ఎవ్వరు నన్ను మార్చలేకపోయారు. ఈ లోక సంబంధమైన ఏమి నన్ను మార్చలేకపోయినాయండి. అనేక మంది నా కుటుంబీకుల్లో కానీ బంధువుల్లో కానీ నా కొరకు అనేక విధాలుగా ఎన్నెన్నో యాగాలు చేశారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, కానీ నేను మార్పు చెందలేకపోయాను. అయితే యేసు ప్రభు వారి యొక్క ప్రేమ నన్ను మార్చిందండి. ఎలా మార్చింది అని అంటే, ఒక వ్యక్తి నాకు యేసు ప్రభు కోసం చెప్పాడు. ఎప్పుడైతే నేను దేవుని సన్నిధికి అనగా చర్చికి వెళ్ళానో, దేవుని వాక్యము చేత పట్టబడి ఆయన ప్రేమ, ఆయన త్యాగం తెలుసుకుని నా పాపములు ఏంటని తెలిసిందండి. ఎప్పుడైతే నా పాపములు తెలిసినాయో అవి నాకు నాశనమే, అవి నాకు పతనానికే తప్ప నరకాగ్ని గుండానికి తీసుకువెళ్తాయని గుర్తించి యేసు ప్రభు యొక్క త్యాగాన్ని తెలుసుకుని నా పాపాలని నా నోటితో ఒప్పుకుని విడిచిపెట్టి యేసు ప్రభు నందు విశ్వాసం వచ్చినప్పుడు నా జీవితం మారిందండి. ఇదే మార్పు చెందడం, ఇదే మారు మనసు అండి. యేసు ప్రభు వారు కూడా మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా అండి? కేవలం మార్పు చెందడం, హృదయం మారడమే ఆయన ఆశిస్తున్నాడు. చాలా మంది మతాలు మారుస్తున్నారు వీళ్ళు అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు వారు కేవలం హృదయం మారమంటున్నాడండి, మనసు మార్చుకోండి అంటున్నాడు. మీలో ఉన్న చెడు అలవాట్లు మార్చుకోమంటున్నాడు. కాబట్టి తాగుబోతుతనం నుంచి, వ్యభిచారం నుంచి, ఈ లోక చెడు వ్యసనాల నుంచి మార్పు చెంది మరి ప్రభు దగ్గరకు వస్తే నిజంగా గొప్ప సంతోషం, పరలోకంలో ఉండే సంతోషం భూమి మీద కూడా మనం అనుభవించగలుగుతామండి. కాబట్టి నా జీవితంలో ఈ లోకంలో ఎవరు మార్చలేనంత భయంకరమైన చెడు వ్యసనాలు మరి యేసు ప్రభు వారు మార్చారండి. మార్చిన తర్వాత యేసు ప్రభుతో సహవాసం కలిగిన తర్వాత, ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత, ఎప్పుడు నేను చనిపోయినా పరలోక రాజ్యములకు నిత్య అర్హత నాకు ఉందని నేను రూఢిగా నమ్మి ఉన్నానండి. కాబట్టి మీరు కూడా మరి ఇటువంటి గొప్ప శుభవార్త మీ గ్రామానికి, మీ ప్రజలు మీ మధ్యకు వచ్చింది. నేడే రక్షణ దినము, నేడే యేసు ప్రభుని అంగీకరించినట్లయితే, మీ పాపములు మీ నోటితో ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే యేసు ప్రభు వారు మీకు పరలోక రాజ్యము, మీ హృదయంలో సమాధానము, శాంతి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేడే ప్రభుని అంగీకరించండి. మీరు యేసు ప్రభునందు విశ్వసించినట్లయితే మీరును మీ ఇంటి వారు రక్షణ పొందులు. మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మరి ప్రార్థన వాక్యం కొరకు